మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ చేస్తున్న ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు వివరించడం కోసం ప్రతి జిల్లాలో అధికార ప్రతినిధులు కానీ ప్యానలిస్టులు కానీ పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించమని మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు జిల్లాలో మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే దానిలో బీసీ వర్గాలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ అదేవిధంగా ఎన్టీఆర్ భరోసాకు కానీ అన్ని రకాల పథకాలకు సమానంగా రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం కూడా దాదాపుగా 6,000 కోట్లను అమరావతి అభివృద్ధి కోసం 6,000 కోట్లను కేటాయించింది. అదేవిధంగా రోడ్లు డ్రైనేజీలు అన్ని వ్యవస్థలకు సంబంధించి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది.